అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు సమంతని నాగార్జున దెయ్యమై భయపెడుతున్నాడా? ఎంగేజ్మెంట్ తర్వాత తన కూతురే కోడలుగా రాబోతుందని సంతోషపడిన నాగార్జున సమంతను దెయ్యమై ఎందుకు వేధించబోతున్నాడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇంకా పెళ్లి కాలేదు, కాబోయే కోడల్ని దెయ్యం రూపంలో వేధించటం ఏంటి అనేదిగా మీ డౌట్. అయితే ఈ స్టోరీ మీరు తప్పక చూడాల్సిందే. నాగార్జున ఏది చేసినా సంచలనమే. కాబోయే కోడలికి మనం సినిమాలో కొడుకుగా నటించాడు నాగ్. అదే సినిమాలో తన కొడుక్కే కొడుగ్గా యాక్ట్ చేశాడు. తాజాగా తన కోడలితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సమంత సినిమాలు చేసే అవకాశం లేదని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా తనకు కాబోయే మామ నటిస్తున్న సినిమాలో సమంత కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. నాగార్జున తనయుడు నాగ చైతన్యకు సమంతకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపారు. త్వరలోనే పెళ్లి కూడా జరపనున్నారు. ఈ ఏర్పాట్లలో నాగ్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న రాజుగారి గది సీక్వెల్ లో సమంత ప్రత్యేక పాత్ర పోషించనుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న రాజుగారి గది 2లో నాగార్జున మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నాగ్ ఇందులో దెయ్యమయ్యి భయపెట్టనున్నాడని ప్రచారం సాగుతుంది. దెయ్యం పాత్రలో నాగ్ తనకు కాబోయే కోడలు సమంతనే భయపెడతాడా అనేది సినిమాలో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.